असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। My dear student, you see we go for some explanation for the passive elements. So passive elements గురించి present explain చేసి ముందుకెళ్తాను. ఓకే, చూడండి ఇక్కడ this is the resistor. The resistor, what is the function of the resistor? Resistor means oppose the flow of free electrons. అంటే ఫ్రీగా ఫ్లో అయ్యే ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ పరిగెత్తిపోయేదాన్ని ఏం చేస్తుంది అంటే స్లో చేస్తుంది అనమాట. అలా చేసేదాన్ని ఏమంటారంటే రెసిస్టర్ అంటారు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా వాటర్ ఫ్లో అవుతుంది అనుకోండి. వాటర్ ఫ్లో అయ్యేటప్పుడు దానికి లైట్గా కొంచెము అడ్డుకట్ట వేసామనుకోండి, ఏం చేస్తుంది, లైట్గా మనము ఆ వాటర్ ఫ్లోయింగ్ అనేది స్పీడ్ తగ్గుతుంది అనమాట. అలాగే ఇది అలాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇండక్టర్ ఏం చేస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీనిలో కరెంట్ అనేది పాస్ అయినప్పుడు జనరేట్ అవుతుంది అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ కెపాసిటర్ ఏం చేస్తుంది అంటే ఛార్జ్ని స్టోర్ చేస్తుంది, ఛార్జ్ అనేది దాన్ని స్టోర్ చేస్తుంది. సో వీటిలో మనకు ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే తర్వాత సర్క్యూట్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో ముఖ్యంగా చూడండి, రెసిస్టర్లో మనకు ఓమ్స్ లా ప్రకారం మనకు గుర్తుపెట్టుకోవాలి. వోల్టేజ్ అంటే ఏమిది, ఐ ఇంటూ ఆర్ గుర్తుపెట్టుకోండి. ఐ ఇంటూ ఆర్ యూనిట్ వచ్చి ఓమ్స్ దీనికి. ఓకే, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, వి బై ఆర్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. అదే పవర్ అంటే ఏమి, వి ఇంటూ ఐ. పవర్ అంటే ఏమి, ఇక్కడ వి ఇంటూ ఐ రాసుకోవచ్చు, లేదా ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ రాసుకోవచ్చు, లేదా వి స్క్వేర్ బై ఆర్ రాసుకోవచ్చు. సో ఇది రెసిస్టర్ యొక్క బిహేవియర్. సో కరెంట్ యొక్క ఆంపియర్స్ ఏమి, ఇక్కడ ఆంపియర్స్, కరెంట్ యొక్క యూనిట్ వచ్చి ఆంపియర్స్ అనమాట. రెసిస్టర్ వచ్చి ఓమ్స్, వోల్టేజ్ వచ్చి ఏమి, వోల్ట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీటిలో అలాగా వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. వోల్టేజ్ ఫార్ములా ఏమి, వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, మనకు ఐ కావాలనుకోండి, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు, వి బై ఎల్. ఓకే, ఇంటూ డిటి. ఇంటిగ్రేట్ చేస్తాం చూడండి, క్రాస్ వర్డ్ ఎల్ మల్టిప్లై చేస్తుంది, ఎందుకోసం డివైడ్ చేస్తుంది. మరి ఇంటిగ్రేట్ చేస్తే మనకి కరెంట్ ఫార్ములా ఏమొస్తుంది, ఇంటిగ్రల్ వి బై ఎల్ ఇంటూ డిటి. ఓకే, దిస్ ఇస్ ద కరెంట్. అలాగే పవర్ కావాలనుకోండి, వి ఇంటూ ఐ చేసేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క హెన్రీస్ యూనిట్ వచ్చి హెన్రీస్. ఓకే, నెక్స్ట్ వచ్చి కెపాసిటర్. సో కెపాసిటర్ ఈజ్ ఈక్వల్ టు అంటే దీనిలో వి కనుక్కోవాలనుకోండి, ఏమిది వి కనుక్కోవాలి. వి కనుక్కోవాల్సి వస్తే దీని ఫార్ములా ఏంటంటే 1/c I dt. కెపాసిటర్కి ఏమి, వి ఈజ్ ఈక్వల్ టు 1/c I dt. ఓకే, దీని యొక్క యూనిట్ వచ్చి ఫారడేస్. అదేవిధంగా కరెంట్ కావాలనుకోండి, కరెంట్ కావాలంటే సి ఇంటూ డివి బై డిటి. అనమాట, డివి బై డిటి. కరెంట్ కావాలంటే ఏమి, సి ఇంటూ డివి బై డిటి. ఓకే, సో ఇవి మనకి ఫార్ములాసు. నెక్స్ట్ మనకు చిన్న కేసీఎల్, కేవీఎల్. చూడండి ఇక్కడ మనకు కేవీఎల్. సో కేవీఎల్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు ఒకసారి గుర్తు చేస్తున్నా. సో కేవీఎల్ అంటే ఏమి, ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు ద సోర్స్ వోల్టేజెస్ ఈజ్ నోన్ యాజ్ కేవీఎల్. అంటే ఏమి, ఏదైనా ఒక సర్క్యూట్ ఉందనుకోండి ఇలాగా. ఓకే, ఇలా ఉంది. సో ఇది సి అనుకుందాం. ఓకే, ఇది వోల్టేజెస్ అనుకుందాం, ఇవి సోర్స్ వోల్టేజెస్ అనుకుందాం, ఇవి సోర్స్ విఏ, ఇది విబి, ఇది విసి అనుకుందాం. ఓకే, దీనిలో ఇది రెసిస్టర్ ఆర్, ఇది ఎల్, ఇది సి అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే పొటెన్షియల్ డ్రాప్స్. సో పొటెన్షియల్ డ్రాప్స్ అంటే ఏమి, దీనిలో ఉన్న వోల్టేజ్, దీనిలో ఉన్న వోల్టేజ్, దీనిలో ఉన్న వోల్టేజ్ అన్ని యాడ్ చేస్తే ఈ వోల్టేజ్కి సమ్ చేస్తే వీటికి ఈక్వల్గా అవుతుంది అనమాట. అంటే ఏమి, చూడండి ఇక్కడ పొలారిటీస్, పెద్ద లైన్ ఉంది అనుకోండి, ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, మైనస్, ఇది ప్లస్. ఓకే, సో కాబట్టి మనకి ఏం చేస్తాం చూడండి, మైనస్ ఉంటే ఏమైతే మనకు బ్యాటరీస్ రిపెల్ అవుతాయి. సో కాబట్టి
ఇది ప్లస్ విఏ, ఇది చూడండి ఫస్ట్ ఈ సైన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ మీరు ఈ బ్యాటరీకి ఈ సైన్ తీసుకోండి. అంటే ఫస్ట్ లైన్ అనుకోండి, ఇది సెకండ్ లైన్, ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అనుకోండి. సో కాబట్టి ఏమొస్తుంది మైనస్ విబి, నెక్స్ట్ ఇది కూడా మైనస్ విసి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే అన్ని ఫస్ట్ లైన్, ఇది ఇది ఈ సైన్స్ అనమాట ఇక్కడ రిప్రజెంట్ చేశారు. లేదు మీరు ఇది తీసుకుంటే సెకండ్ లైన్ తీసుకుంటే ఇదైనా తీసుకోండి, అట్లాగే ఇది ఇదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు దీనిలో ఉన్న డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. సో రెసిస్టర్లో ఉన్న డ్రాప్ ఏమి ఐ అనే కరెంట్ ఫ్లో అయినప్పుడే కదా దాంట్లో డ్రాప్ వచ్చేది. సో కాబట్టి ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఈ ఐ అనే కరెంటు ఇండక్టర్లోకి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ ఇండక్టర్లోకి వెళ్ళినప్పుడు ఏమొస్తుంది మనకు వోల్టేజ్కి ఏమొస్తుంది ప్లస్ ఎల్ ఇంటూ డిఐ/డిటి, డిఐ/డిటి. నెక్స్ట్ అదే కెపాసిటర్లో వోల్టేజ్కి ఏమి 1/c ఇంటిగ్రల్ ఐడిటి, అంటే ఈ డ్రాప్స్ అన్ని యాడ్ చేస్తే ఈ డ్రాప్స్ మనం ఈక్వలెంట్ వోల్టేజ్ కనుక్కుంటే దానికి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి విఏ మైనస్ విబి మైనస్ విసి మైనస్ ఐ ఇంటూ ఆర్ మైనస్ ఎల్ ఇంటూ డిఐ/డిటి మైనస్ 1/c ఐడిటి, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ కేసీఆర్. My dear student, you see the Kirchhoff current law. So Kirchhoff current law ante this is called a junction. Then ఏమంటారు junction. Those are points అన్నమాట, ఇవన్నీ passive elements. Okay, Kirchhoff current law ఏం చెప్తుంది? This is the flowing of current I1 అనుకుందాం. This is the flowing I2 అనుకుందాం. ఇది outgoing current I3. నెక్స్ట్ ఇది I4. Kirchhoff current law ఏం చెప్తుందంటే the sum of the incoming currents is equal to the sum of the outgoing currents. So incoming currents is equal to outgoing currents అని చెప్తుంది. కాబట్టి incoming currents ఏముంటాయి మనకి ఇక్కడ I1 plus I2, that is equal to outgoing currents ఏముంటాయి ఇక్కడ మనకు I3 plus I4. ఓకే, outgoing at junction is equal to 0. ఓకే, సో కాబట్టి I1 plus I2 లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ I3 మైనస్ I4, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద కేవీఆర్, ఏమిది కేసీఆర్, ఏమిది కిర్చాఫ్ కరెంట్ లా. ఓకే, సో కాబట్టి మనం ఏం చేసుకోవచ్చు మ్యాథమెటికల్గా ఐ ఇన్కమింగ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుట్ గోయింగ్. ఓకే, సో సిగ్మా ఐఎన్ మైనస్ సిగ్మా ఐ అవుట్, that is equal to 0. This is the Kirchhoff current law. Okay, next I will go for ట్రాన్స్ సర్క్యూట్స్. ట్రాన్సియన్స్లోకి మీకు ముందుకు వెళ్తాను. ఓకే, ట్రాన్సియన్ సర్క్యూట్లోకి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఓకే చూడండి, ఇక్కడ వోల్టేజ్ 0 మైనస్ అన్నా వోల్టేజ్ 0 ప్లస్ అన్నా ఒకటే. అంటే ఇది స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఇది స్విచ్ ఆన్ అయినప్పుడు ఇలా ఉంటుంది. అదేవిధంగా కరెంట్ కూడా అంటే ఓకే 0 మైనస్ అన్నా 0 ప్లస్ అన్నా ఒకటి ఆన్ అయినప్పుడు ఇది ఆఫ్ అయినప్పుడు, మైనస్ వస్తే ఆఫ్ అనుకోండి, ఇదేమిది ఆన్ అయినప్పుడు. ఓకే, ఈ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి అన్నమాట. ఏముంటాయి ఇవి రెండు ఈక్వల్. ఓకే, స్విచ్చెస్ అంటే మనకు ఆల్రెడీగా తెలుసు. స్విచ్ అంటే ఎలా ఉంటుంది మనకు చూడండి, ఇక్కడ స్విచ్ అనేది ఇలా ఉంటుంది అనమాట, ఇలా పెడతాడు మనకు స్విచ్చెస్. ఇది స్విచ్, ఎస్ అనే స్విచ్, లేదంటే కేతో కూడా రిప్రజెంట్ చేస్తారు, కే కూడా అంటారు. ఓకే, స్విచ్చెస్ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలాగా మనము సర్క్యూట్లో స్విచ్ ఆన్ చేసినప్పుడు కానీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఈ కరెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ కరెంట్స్ ఎంత ఉంది, ఈ వోల్టేజెస్ ఎంత ఉంది. ఓకే, అంటే V0 మైనస్ వోల్టేజ్ ఎంత, V0 ప్లస్ వోల్టేజ్ ఎంత, అలాగే I0 మైనస్ ఎంత, I0 ప్లస్ కరెంట్ ఎంత ఉంది, వాటిని మనము కనుక్కుంటాం. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద టాపిక్. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఐ విల్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. My dear student, you see the
ట్రాన్సియెంట్ సర్క్యూట్లోకి ఇప్పుడు వెళ్దాం. ఇంతవరకు బేసిక్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లమ్స్ ఎలా అనేది ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆర్సీ సర్క్యూట్ మనకి ఏమి ఇచ్చాడు, ఆర్ఎల్ సర్క్యూట్ చూస్తాం. ఫస్ట్ ఆర్ఎల్. సో ఆర్ఎల్ సర్క్యూటు. నెక్స్ట్ స్విచెస్, ఏమి స్విచ్ ఉంటుంది, అలాగే కే గుర్తుపెట్టుకోండి. కే అంటే స్విచ్, రెసిస్టరు, ఇండక్టర్ ఉన్నప్పుడు ఆర్ఎల్ సర్క్యూట్ ఎలా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఏముంటుంది, వోల్టేజ్ కూడా ఉంటుంది. ఏమిది, వోల్టేజ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ మనకు సర్క్యూటు మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, దిస్ ఈజ్ ద వోల్టేజ్. తర్వాత ఏమిది, కే అంటే స్విచ్, తర్వాత రెసిస్టర్, తర్వాత ఇండక్టర్, ఓకే. ఇది కే స్విచ్, కే, ఇది ఎల్, ఆర్, ఏమిది ఆర్, ఇది ఎల్. ఓకే, ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ ఏమి, ఇక్కడ వి, అప్లైడ్ వోల్టేజ్ వి అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మనకు కే అనే స్విచ్ ఇక్కడ ఆన్ అయింది అనుకోండి. పర్టికులర్ టైంలో స్విచ్ ఆన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఇట్లా ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట. ఓపెన్ అయింది అనుకోండి, స్విచ్ ఓపెన్ అయింది అనుకోండి, దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ ద కరెంట్, అంటే కరెంట్ అనేది ఫ్లో కాదనమాట. ఓకే, టీ ఈజ్ ఈక్వల్ టు 0+ అంటే స్విచ్ కరెంట్ ఆన్ అయిందని అర్థం. ఒకవేళ ఆన్ అయిందని మరి ఓపెన్ అయింది అనుకోండి, దాన్ని 0- అంటారు. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0- అంటారు. అంటే ఏమి, టీ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, టీ ఈజ్ ఈక్వల్ టు 0+ అంటే పర్టికులర్ టైంలో ఆన్ అయిందని అర్థం. టీ ఈజ్ ఈక్వల్ టు అంటే 0- అంటే స్విచ్ ఆఫ్ అయిందని అర్థం. సో వీటిలో మనకు స్విచ్ ఆన్ అయింది అనుకొని ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఈ రెండింటికి సేమ్ కరెంటే ఉంటుంది అనమాట. స్విచ్ ఆన్ అయినా స్విచ్ ఆఫ్ అయినా పర్టికులర్ టైంలో కరెంట్ అనేది సేమ్ ఉంటుంది. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, కాబట్టి 0 తీసుకుంటే సరిపోతుంది. దీనిలో ఫ్లో అయ్యే కరెంటు వి అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకుందాం. సో కాబట్టి వీఆర్ అప్లై ద కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేయండి. కిర్చాఫ్ వోల్టేజ్ అంటే అప్లై కేవీఎల్, కిర్చాఫ్ వోల్టేజ్లో అప్లై చేస్తున్నాం. ఏమొస్తుంది మనకి, దీనిలో ఫ్లో అయ్యే కరెంటు స్విచ్ ఆన్ అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది I/R ప్లస్ ఇండక్టర్కి ఏమి L/dI/dt. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సోర్స్ వోల్టేజ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడైనా dI/dt పక్కన ఏదైనా కాన్స్టెంట్ ఇలా ఇండక్టర్ కానీ లేదా కెపాసిటర్ ఇలాంటివి ఉంటే ఫస్ట్ కామన్ అవుట్ చేసుకోవాలి. అంటే ఏమిది, dI/dt ప్లస్ I/R, ఎల్ కామన్ తీస్తున్నాం, డివైడెడ్ బైలో పడుతుంది, బై V/L. ఇరువైపులా ఎల్తో డివైడ్ చేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇరువైపులా ఏం చేస్తున్నాము, ఎల్తో డివైడ్ చేస్తున్నాం. సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిందా లేదు మనకి, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఎక్స్ ప్లేస్లో టీ వచ్చింది, వై ప్లేస్లో ఐ వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్, ఏమిది యాక్సిలరీ ఈక్వేషన్. ఐ అంటే ఏం చేస్తారు, ఇక్కడ 1 తీసుకోండి. ఐ అంటే ఇక్కడ జస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ మాత్రమే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ d/dt ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి తీసుకోండి. d/dt ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది d ప్లస్ R/L, ఇదంతా ఎలిమినేట్ చేసేసేయండి, అంటే 0. V/L అనేది ఏం చేస్తున్నాం అంటే పుట్, జస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం 0. సో రూట్ ఎలా అవుతుంది మనకు, d ఈజ్ ఈక్వల్ టు -R/L. సో రూట్ సింగిల్ రూట్ కదా, సో రూట్ సింగిల్ రూట్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఇప్పుడు, కాంప్లిమెంటరీ కరెంట్ అంటే IC. ఏమిది IC ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, సమ్ ఏ అంటే C1 × అని రాస్తాం కదా, ఇక్కడ ఏ రాస్తున్నాను, ఈ పవర్ ఏమొస్తుంది -R/LT. IC ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, A × e⁻ R/LT. దీని ఏమంటే ఈక్వేషన్ 1 అనుకోండి. ఏమిది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమిది, నాన్ హోమోజీనియస్ కాబట్టి పర్టికులర్ ఇటువైపు 0 ఉంటే ఓన్లీ మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ కరెంట్ అనేది ఉంటుంది. ఐ అని వస్తే కాంప్లిమెంటరీ కరెంట్గా పిలుచుకోండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకు వోల్టేజ్ కూడా ఉంది కదా, ఏముంది ఇక్కడ మనకి వోల్టేజ్ ఉంది కదా, ఇక్కడ V/L ఉంది కాబట్టి ఐ విల్ గో ఫర్ IP ఈజ్ ఈక్వల్ టు 1 బై యాక్సిలరీ ఈక్వేషన్. ఏముంది ఇక్కడ, D ప్లస్
ఆర్ బై ఎల్ ఇంటూ ఈ వాల్యూ రాసుకుంటాం వి బై ఎల్. ఇక్కడ ఎప్పుడైనా ఓన్లీ కాన్స్టెంట్ వచ్చింది అనుకోండి, అక్కడ ఏం చేస్తారంటే e⁻0t రాసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా కాన్స్టెంట్ అనమాట ఇదంతా ఉంటే 0t రాసుకోండి. సో ఐపీ ఈజ్ ఈక్వల్ టు 1/0 అనేది డి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తుంది. 0 ప్లస్ ఆర్ బై ఎల్ వి బై ఎల్, ఆర్ బై ఎల్ వి బై ఎల్ అనమాట. సో ఐపీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ న్యూమినేటర్ చూడండి, ఇక్కడ వి బై ఎల్ ఎల్ క్యాన్సిల్ అవుతుందా, వి బై ఆర్ వస్తుంది, వి బై ఆర్. సో ఐపీ అనేది పర్టికులర్ కరెంట్ మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏమిది, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1. సో టోటల్ కంప్లీట్ కరెంట్ కావాలి, ఏం కావాలి, కంప్లీట్ కరెంట్ కావాలి కాబట్టి సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐపీ యాడ్ చేయండి. అంటే ఏమిది, ఏ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ ప్లస్ వి బై ఆర్, రెండు కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఈక్వేషన్ 3. అంటే స్విచ్ ఆన్ అయినప్పుడు కానీ లేదా ఆఫ్ అయినప్పుడు కానీ అప్పుడు ఏం చేయాలంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే టైం అట్ ద టైంలో టీ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ అయినప్పుడు కరెంట్ అనేది పాస్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఐ ప్లేస్లో ఏం పెడతారు మీరు, 0 పెట్టండి. ఐ ప్లేస్ ఇక్కడ ఏం చేస్తారు, ఇది జస్ట్ ఊన్లే మనకు సిఎస్ కనుక్కోవడానికి మాత్రమే ఇది, అంతేగాని మీరు ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని అనుకోకండి. ఓకే, సో టీ ప్లేస్లో ఏం చేస్తారు, మనకు ఐ ప్లేస్లో 0 కరెంట్ ఫ్లో అయ్యేటప్పుడు టైం అట్ 0 అయింది. సో టీ ప్లేస్లో ఇక్కడ 0 పెట్టేసామనుకో, 0 పెట్టేస్తే ఏమవుతుంది, ఈ పవర్ 0 అంటే ఏమవుతుంది, 1 వస్తుంది. కాబట్టి మనకి ఏ ప్లస్ వి బై ఆర్, ఇది ఈ పవర్ టీ ప్లస్ 0 పెట్టాం. సో ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ, ఇది 0 పెట్టేసాం. ఓకే, సో కాబట్టి ఈ పవర్ 0 1, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, వి బై ఆర్ లెఫ్ట్ సైడ్ తీసుకురండి, మైనస్ వి బై ఆర్. ఓకే, దిస్ ఈస్ ద ఏ వాల్యూ. దెన్ ఆఫ్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3లో పెట్టుకోండి. ఏం చేస్తారు, వి బై 3. సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్లో ఏం చేస్తారు, ఇక్కడ ఏ ప్లస్లో మైనస్ వి బై ఆర్ పెడతారు, మైనస్ వి బై ఆర్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ ప్లస్ వి బై ఆర్. సో వి బై ఆర్ ఇక్కడ వి బై ఆర్ వస్తే కామన్ తీసేస్తారు ఒకేసారి. సో వి బై ఆర్ కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది, నీకు 1 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, ఇక మైనస్ అట్లే వస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. సో కరెంట్ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, సో ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ కరెంట్ వీటిలో మనకి ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద వి బై ఆర్ ఇంటూ దిస్. ఓకే, నెక్స్ట్ అలాగే వాట్ ఈస్ ద వోల్టేజ్ అట్ ఆర్, వాట్ ఈస్ ద వోల్టేజ్ అట్ ఇండక్టర్. సో ఇండివిజువల్గా డ్రాప్ ఎంత ఉందో అది కూడా మనకి ఫైండ్ అవుట్ చేయమంటారు. సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ చూడండి, మనకి ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ మనకి కరెంట్ తెలిసింది, మనం ఏం కనుక్కోవాలి, వోల్టేజ్ కనుక్కోవాలనుకోండి. అంటే రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ విఆర్ అనుకుందాం. ఏమిది ఐ ఇంటూ ఆర్ కదా, దీనిలో ఉన్న డ్రాప్ని ఏమనుకుందాం అంటే విఆర్ అనుకో, దీన్ని విఎల్ అనుకుందాం. ఓకే, సో ఐ ఇంటూ ఆర్. సో ఐ అంటే మనకు తెలుసు, ఇక్కడ చూడండి ఐ అంటే ఏముంది, మనకి ఇక్కడ కరెంట్ వచ్చింది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకు, ఆర్ ఇంటూ వి బై ఆర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. ఓకే, సో విఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఓవర్ క్యాన్సిల్ అవుతుందా, వి ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. దిస్ ఈస్ ద వోల్టేజ్ అట్ ద రెసిస్టర్స్. ట్రాన్సియెంట్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వచ్చి పవర్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఏమి ఇక్కడ పవర్ ఫార్ములా ఏమి, పవర్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ కదా, వి ఇంటూ ఐ. సో వోల్టేజ్ మనం ఇక్కడ కనుక్కున్నాం. ఓకే, ఏమిది వి 1 మైనస్ ఈ పవర్ మైనస్
ఆర్ బై ఎల్ టీ ఇంటూ ఐ అంటే అక్కడ వచ్చేసింది మనకు వి బై ఆర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ అనమాట. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమిటి రెసిస్టర్లో పవర్ అనమాట. ఇది విఆర్ రెసిస్టర్లో పవర్ అనమాట. ఇది రెసిస్టర్లో పవర్ కాబట్టి విఆర్ ఇంటూ ఐఆర్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది వి ఇంటూ వి స్క్వేర్ బై ఆర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్టీ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్టీ. సో కాబట్టి ఏమొస్తుంది 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్టీ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద పవర్ అట్ రెసిస్టర్లో ఉన్న పవర్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ మనకి ఇండక్టర్లో మనకి పవర్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఐ విల్ గో ఫర్ ద టాపిక్. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఇండక్టర్లో మనకు ఎలా ఉంటుంది. సో మనకి ఇండక్టర్ వోల్టేజ్ ఫార్ములా తెలుసు కదా, V ఈజ్ ఈక్వల్ టు ఇండక్టర్ వోల్టేజ్ ఫార్ములా ఏమి V ఇంటూ ఎల్ ఇంటూ డిఐ బై డిటి. ఇదే కదా మనకు ఇండక్టర్ వోల్టేజ్. సో కాబట్టి దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో ఎల్ డి బై డిటి. ఐ అంటే మనం కనుక్కున్నాం ఒకటి ఏమొచ్చేసింది, అది వి బై ఆర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. వి బై ఆర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది ఎల్వి బై ఆర్. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తాం. సో 1 ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. 1 ఈజ్ ద కాన్స్టెంట్ కదా, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అలాగే టైం చేసేటప్పుడు ఇది కాన్స్టెంట్ 0 అయిపోతుంది. అలాగే ఈ పవర్ ఏఎక్స్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ఏమి డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. అదే డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఏదైనా చేస్తే 0 అవుతుంది. ఓకే, సో కాబట్టి దీన్ని డెరివేటివ్ చేస్తే 1 ఈజ్ ద కాన్స్టెంట్ 0. అలాగే ఏ అంటే ఇక్కడ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఆర్ క్యాన్సిల్ అవుతుందా, నెక్స్ట్ ఎల్ కూడా క్యాన్సిల్ అవుతుంది, మైనస్ వి. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కూడా ఇక్కడ ప్లస్ అయ్యిందా, చూడండి ఇక్కడ ఆల్రెడీగా మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా ప్లస్, ఇంకా అవసరం లేదు. సో ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. సో ఇది ఇండక్టర్లో ఉన్న వోల్టేజ్. వచ్చి ఇది అనమాట. ఓకే, ఇండక్టర్ వోల్టేజ్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇంకా పవర్ కనుక్కోవాలి. పవర్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పిఎల్. పవర్ కనుక్కోవాలంటే ఏమి వి ఇంటూ వై కదా, వి ఇంటూ వై. సో వి అంటే ఏమొచ్చింది ఇక్కడ వి ఇంటూ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ ఇంటూ ఐ. ఐ అంటే ఏమి అక్కడ వి బై ఆర్ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ టీ. ఓకే, that is equal to, so v into v square by r. Okay, e power minus r by l into 1 minus multiply చేయండి e power minus r by l t. ఓకే, ఇది ఇంటూ ఇది బేసిస్ ఈక్వల్ తో పవర్స్ యాడ్ చేస్తాం కాబట్టి e power minus 2r by l into t. This is the పవర్ అనమాట. సో పవర్ కనుక్కున్నాం, వోల్టేజ్ కనుక్కున్నాం, కరెంట్ కనుక్కున్నాం. ఓకే, సో ఈ విధంగా మనకు ఆర్ఎల్ సర్క్యూట్ ఇస్తే మనం ఇవన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఆర్ఎల్ సర్క్యూట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఆర్సీ సర్క్యూట్, దాని తర్వాత ఆర్ఎల్సి సర్క్యూట్. ఓకే, సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద ఆర్సీ సర్క్యూట్. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ డిస్కస్ ఆర్సీ సర్క్యూట్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ మనకు ఇండక్టర్ సర్క్యూట్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు కరెంట్ అనేది చూడండి ఇండక్టర్ సర్క్యూట్లో సడన్గా స్విచ్ ఆన్ అయింది అనుకోండి. సడన్గా స్విచ్ ఆన్ అయినప్పుడు అంటే అప్పుడు ఏమవుతుంది, ఐ ఆఫ్ 0 ప్లస్ అంటారు దాన్ని.
సడన్గా ఓపెన్ అయింది అనుకోండి, సడన్గా ఓపెన్ అయినా సడన్గా ఆన్ అయినా మనకు ఏముంటుందంటే జీరో కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. జీరో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. వోల్టేజ్ అప్లై చేసినా కూడా జీరో కరెంట్ ఫ్లో అవుతుంది. వై? ఎందుకంటే మనకు వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు సడన్గా ఈ స్విచ్ ఆన్ అయింది అనుకోండి, అట్లా T=0+ దగ్గర ఆన్ అయింది, ఎలక్ట్రిసిటీ ఇట్లా ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిస్టర్ ఉండడం వల్ల దాన్ని అపోజ్ చేస్తుంది. వెంటనే మీకు ఆ కరెంట్ అనేది ఫ్లో కాదనమాట. ఫ్లో కాకుండా అపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది సడన్గా ఓపెన్ అయిపోతుంది. అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, ఓపెన్ సర్క్యూట్ అయిపోతుంది. ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు ఇంకేమొస్తుంది, ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో కాదనమాట. సో అందుకోసమే ఇక్కడ I0 ప్లస్ జీరో కరెంట్. సడన్లీ అంటే సడన్గా మనకు స్విచ్ ఆన్ అయినప్పుడు. అలాగే ఒకవేళ ఇన్ కేస్ మనకు ఓపెన్ అయినా కూడా ఓపెన్ అయినా కూడా సేమ్ జీరో మైనస్ వస్తుంది, అది కూడా జీరోనే వస్తుంది అనమాట. ఇది సడన్గా జరిగే పద్ధతి అనమాట. ఓకే, సో నెక్స్ట్ సడన్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ షార్ట్ అనేది తర్వాత చెప్తాను, మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సడన్గా స్విచ్ ఆన్ అయితే ఓపెన్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. జీరో మైనస్ అయినట్టు కొంచెం చేంజెస్ వస్తుంది, అది ఐ విల్ గో ఫర్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద టాపిక్. ఓకే, ఈ టాపిక్ మీకు అయిన తర్వాత నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద ఆర్సీ సర్క్యూట్స్ ఎలా చేయాలనేది నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ద టుమారో ఐ విల్ డిస్కస్. ఓకే, ట్రాన్సియంట్ ఆర్సీ సర్క్యూట్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.